పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన టౌన్షిప్ ఆవరణలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగులు, యువకులు, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటి పర్యవసనాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్లపై జాగ్రత్తగా ఉంటే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. మనం చేసే నిర్లక్ష్యం మనతో పాటు రోడ్లపై వెళ్లే అమాయకుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు నియంత్రించవచ్చని అన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితులు తమ ఆవేదనను వెలుబుచ్చారు. ఎంత మాట్లాడినా, ఇక్కడ ఎంత చెప్పటి కొట్టినా, బయట వెళ్ళి ఈ బిహేవియర్ డజంట్ చేంజ్, రిజల్ట్ విల్ నాట్ చేంజ్. My request is change must start. ఈ చేంజ్ మీతో ఈ రోజు ఇప్పటి నుంచి స్టార్ట్ ఉండాలి. మీరు బయట వెళ్తే మీరు తప్పకుండా ఈ ఆలోచన చేయాలి. ఇది చేసిన పని మా సేఫ్టీకి మంచిది, మా చుట్టుపక్కన ఉన్న మనిషికి సేఫ్టీ కోసం మంచిది. కొన్నిసార్లుగా మేము అన్ని విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాము, కానీ మా పక్కన వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదు. ఆ కారణంతో నష్టం జరిగింది. Many a times this happens. You have taken all the precautions, but someone else has not taken, and that resulted into your loss. And I am thankful to ED Sahab, being a citizen and a responsible citizen, commanding such a big institution. He has said that, sir, I will call anyone, I will call the police if anyone doesn't follow the rule. That is what the spirit we should be. Memu enta maatladina. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ అందరూ స్పష్టంగా ముందుకెట్టాలి. నేను రహదారి భద్రతా నియమాలను పాటిస్తానని మరియు రోడ్డుపై ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ట్రాఫిక్ నియమాలన్నింటినీ తప్పనిసరిగా అనుసరిస్తాను. బాధ్యతాయుతమైన డ్రైవర్గా, పాదచారిగా, సవారీగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించనని మరియు అతివేగంగా వాహనము నడపనని, అలాగే సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఒక బిడ్డని కోల్పోయినా. నేను ఉన్న స్థలం మేడిపల్లి సెంటర్, మెయిన్ గేట్ దగ్గర ఉన్న సుభాష్ నగర్ నాది. నా పేరు బోయి లక్ష్మి, నా భర్త పేరు బోయి ప్రభాకర్. నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నా పిల్లలను చదువుకుంటూ కూలి పని చేసుకుంటూ నా పిల్లలను పోషించుకున్నా. ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానంటే, నా కొడుకు రోడ్డు దాడుతుండగా ఒక డ్రైవర్ వల్ల, లారీ డ్రైవర్ వల్ల అజాగ్రత్తగా వల్ల నా కొడుకు రోడ్డు దాటుతుంటే లారీ యాక్సిడెంట్ చనిపోయాడు. ఆ బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు. నేను ఇంత బాధపడుతున్నానంటే, నా కొడుకు నాకు ఈ రోజుల్లో నన్ను చేస్తాడు అనుకున్నా, కానీ నా కొడుకు నేను నా చేతులారా చంపుకున్నట్టు అయిపోయింది. కానీ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువైనా హెల్మెట్ ధరించుకోవాలి.
దయచేసి ఒక్కసారి అర్థం చేసుకొని ఆ తల్లి మనసు, ఇలా చాలా తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మేము వాళ్ళని ఇక్కడికి పిలవడానికి కూడా కొంత బాధాకరం అనిపించింది మాకు. వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మాయమైపోయాడు. ఆ తల్లి యొక్క బాధను ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ తల్లి మాత్రమే అర్థం చేసుకోగలరు, ఆ తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలరు. మిగతా మనందరం పోయి ఒక 10 నిమిషాలు ఆడ ఓదార్చడము, లేకుంటే ఆ 10 రోజులు ఉండడము చేస్తాం తప్ప ఎవ్వరం కూడా ఆ కుటుంబంలో ఒక ఆధారం, ఎన్ని కలలు కానీ ఉంటుంది, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుంది. నా కొడుకు చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, వృద్ధాప్యంలో నన్ను మంచిగా పోషిస్తాడు, నేను సుఖంగా ఉంటానటువంటి ఎన్ని ఆశలతోటి ఉండి ఉంటుందో దయచేసి మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పిల్లలు ముఖ్యంగా మీరందరూ కూడా, మేము వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా మమ్మల్ని బంక్ కొట్టి పోవడానికి ఈ సందులకు ఆ సందులో